ఇప్పుడు పవన్ అయితే కళ్యాణ్ గారు రాష్ట్ర రెండు చోట్ల ఓడిపోయారు కదా లాస్ట్ టైం. సో ఈసారి అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. మరి జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? ఉద్యోగ అవకాశాలు అంటే ఐటీ సెక్టర్ రిలేటెడ్ ఆ, ఇప్పుడు అదేమైనా జగన్ ఉంటే ఉమ్, కొంచెం బాగుంటుంది. మరి జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారండి? అవి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఉమ్, అంటే మీరు అర్హులా? ఆ రకం. మీకు అందే ఆ, ఇచ్చారా? లేదండి. సో గ్రామ సచివాలయాలు అదేవిధంగా వాలంటీర్స్ పెట్టారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఉండటం వల్ల కొంచెం మంచిది, ఉమ్, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఉమ్, అభివృద్ధులు అంటే పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైనా నడుచుకుని వెళ్ళి రాకుండా ఉంటా ప్రాబ్లం ఇంటింటికి తెచ్చిస్తున్నారు, అంత ప్రాబ్లం. ఓకే. సో రోడ్ల వ్యవస్థ గానీ అవి మద్యపానం అయితే నిషేధం గానీ అవన్నీ చేస్తామని చెప్పారు కదా, మరి అవి ఏమీ చేశారా? చేయలేదండి. ఆ, ఏమీ చేయలేదు, రోడ్లు కూడా బాగోలేదండి. మరి ఆరోగ్యశ్రీ కింద 20 లక్షలు పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఇది లాస్ట్ టైం లో పెట్టారు, ఇంకా తెలియదు. ఓకే. ఆ, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తో పొత్తుతో వస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుందండి? తెలియదు సార్ ఇది. ఉమ్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్ డెవలప్మెంట్స్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? బాగుంటది సార్. ఉమ్. ఆయన అయితే అభివృద్ధి బాగుంటది. రాజధానికి మెయిన్ ఫస్ట్ రాజధానికి మొత్తం అన్ని వస్తాయి కాబట్టి ఉమ్. మన మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది మెయిన్ క్వశ్చన్. ఓకే. రాజధాని డెవలప్మెంట్ అయితే అయితే మరి ఎలాంటి ఇది చూడొచ్చు అనుకుంటున్నారు? కంపెనీస్ కానీ అవన్నీ ఎలా ఉండవు అనుకుంటున్నారు మీరు? బాగుంటాయి సార్. ఉమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రెండు చోట్ల ఓడిపోయారు కదా లాస్ట్ టైం. సో ఈసారి అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అసెంబ్లీకి వెళ్తారు సార్. ఉమ్. అసెంబ్లీకి వెళ్తారు. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? తేడా అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా? ఈయన ఎక్స్పీరియన్స్ కదా. టీడీపీ వస్తుంది. టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అంటే ఫామ్ రాజధాని కావాలి కదండి, రాజధాని గురించి టీడీపీ రావాలి. మరి జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? పరిపాలన అంటే బానే ఉంది కానండి, అభివృద్ధి లేదు కదండి, రాజధాని లేదు. ఉమ్. మెయిన్ అది ఉంటేనే కదా మొత్తం సర్క్యులేట్ అవుతుంది, దానికోసం